హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రశాంతి మినీ వ్లాగ్స్. సో నా లాస్ట్ వ్లాగ్ చూసారు కదా, నా ఆఫీస్లో లాస్ట్ డే అనమాట. ఎందుకు మానేసానంటే నాకు ఇంకో జాబ్ వచ్చింది, అది కూడా ఎక్కడంటే డిఎల్ఎఫ్లో. సో మేము అక్కడికి వెళ్తున్నాం, మా ఆఫీస్ చూపిస్తున్నాను మీకు. సో మేమైతే లాస్ట్ కంపెనీ నుంచి ఇక ఈ కంపెనీకి షిఫ్ట్ అవ్వడానికి లొకేషన్ చేంజ్ అయ్యామన్నమాట. సో చేంజ్ అయ్యాం కాబట్టి ఇంకా మాకు ఇక్కడ ఈ ఏరియాలో హాస్టల్స్, రూమ్స్ అవి ఏవైనా చూసుకోవాలంటే ఖచ్చితంగా 1 వీక్ టైం పడుతుంది. ఈ 1 వీక్లో మేము ఏదో ఒకటి చూసుకోవాలి. ఈ 1 వీక్ ఎక్కడ ఉంటాం? సో ఆఫీస్ వాళ్ళే మాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. ఆఫీస్ వాళ్ళు మాకు ఇచ్చిన అకామిడేషన్ ఎక్కడ ఇచ్చారు, ఏ హోటల్ ఇచ్చారు, ఎలా ఉంటుంది అవన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే ఇంకా అకామిడేషన్లోకి వచ్చేసాం. ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేసేసి ఇంకా లగేజ్ మొత్తం తెచ్చేసుకొని ఇంకా ఎవరి రూమ్లో వాళ్ళు చెక్ ఇన్ చేసేసాం. ఓకే, ఇంకా ఇంతవరకు చూసారు కదా. ఇంకా మా రూమ్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయో, ఎలా ఉన్నాయో అన్నీ చూపిస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే మనకు ఒక మంచి కబోర్డ్ ఉంది. ఆ కబోర్డ్లో బట్టలు, ఇంకా మనకి ఇంపార్టెంట్ ఏమైనా థింగ్స్ ఉంటే లోపల డెస్క్లో పెట్టుకోవడానికి అవి కూడా ప్రొవైడ్ చేశారు. మేమైతే ఏం యూజ్ చేసుకోలేదు, అన్నీ బయట పడేయడమేని. అదే మన థియరీ అనమాట, ఎక్కడుంటే అక్కడ నాశనం చేసేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అద్దం, మనకి ఫేవరెట్ స్పాట్ అది. అమ్మాయిలు అన్నం లేకపోయినా ఉండగలరు కానీ అద్దం లేకపోతే అస్సలు ఉండలేరు. సో అది మన కాన్సెప్ట్ అనమాట. సో దువ్విన తలనే దువ్వడం అనుకొని పాట పాడుకుంటూ రెడీ అవుతున్నా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు మాకు కెటిల్, ఇంకొక వాటర్ బాటిల్, మిల్క్ పౌడర్, టీ, కాఫీ పౌడర్, గ్రీన్ టీ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. నార్మల్గా ఏ హోటల్లో అయినా ప్రొవైడ్ చేస్తారు. సో నేనేదో వ్లాగ్ చేస్తున్నాను కదా అని చెప్పి చూపిస్తున్నాను, మీరు కూడా చూసేయండి గమ్మున. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు. ఫ్రిడ్జ్లో ఒక్క బాటిల్ కూడా పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు, జస్ట్ షోయింగ్కి వాడి ఇచ్చాడు. మేము కూడా షోయింగ్కే చూపిస్తున్నాను. నేను కూడా ఏం పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు, 24 hours ఆన్లోనే ఉంది ఫ్రిడ్జ్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీవీ కూడా ఇచ్చాడు. టీవీ కూడా యూజ్ చేసుకోలేదు, వాడైతే అన్నీ ఇచ్చాడు యూజ్ చేసుకోమని, మేమైతే ఏం యూజ్ చేసుకోలేదు. అండ్ ఇది వచ్చేసి రీడింగ్ టేబుల్. మేము రీడింగ్కి తప్ప అన్నిటికీ వాడామన్నమాట. ఫుల్గా బట్టలు ఆరేసేసాం, తినేసాం, ఏది పడితే అది చేసాం ఆ టేబుల్ దగ్గర. నెక్స్ట్ వచ్చేసి ఏసీ కూడా ఉంది కావాలంటే. కానీ ఈ హైదరాబాద్లో ఎక్కడ చూసినా వరదలు, బురదలు, చెత్త చెత్త. ఇంకా ఈ వర్షాలకి చల్లగా ఉంది క్లైమేట్ వచ్చేసి. ఏసీ వచ్చేసి మేమైతే పెద్దగా వాడలేదు. సో మనకి డే టైం అలాగా మంచి వెంటిలేషన్ కావాలంటే బ్యాక్ కర్టెన్ కూడా ఉంది, అది లిఫ్ట్ చేస్తే ఇంకా మంచిగా వెంటిలేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీడు టెలిఫోన్ సర్వీస్ ఉంది. ఏమైనా కావాలన్నా సరే, రూమ్ సర్వీస్ చేయాలన్నా సరే, దేనికైనా సరే ఒక కాల్ చేస్తే చాలు, వాళ్ళే వచ్చి రూమ్ సర్వీస్ చేసి వెళ్ళిపోతారు. నెక్స్ట్ మంచి చైర్ కూడా ఇచ్చాడు, హాయిగా అలాగా కూర్చొని స్టిల్ కొడుతున్నాం అనమాట. ఇంకా అన్నిటికన్నా మన ఫేవరెట్ వచ్చేసి బెడ్.
మనకి మంచి నిద్ర ఉంటే చాలు. ఇంకా జాబ్ చేసిన తర్వాత వచ్చి హాయిగా ప్రశాంతంగా కాసేపు ఒక న్యాప్ వేస్తే చాలు. ఇంకా అన్నీ సెట్ అయిపోతాయి. ఏ హెడేక్ ఉండదు, ఏ ప్రెషర్ ఉండదు, ఏముండదు. ప్రశాంతంగా పడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాకు ఈ హోటల్ వాడే మార్నింగ్ టిఫిన్స్ కాంప్లిమెంటరీగా ఇచ్చాడనమాట. అండ్ టిఫిన్స్ సెల్ఫ్ సర్వీస్ అనమాట. ఇంకా వైట్ చట్నీ, రెడ్ చట్నీ, ఈరోజైతే పరాతా పెట్టారు. ఇంకా అలాగా ఎవరికి వాళ్ళే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి, తీసుకోవచ్చు మనమే. అండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ కూడా ఉంది. నార్మల్గా పరాతా తినచ్చు, ఇడ్లీ తినచ్చు. ఇంకా వాటితో పాటు సాంబార్, చట్నీ, చోలే కర్రీ అవన్నీ ప్రొవైడ్ చేశారనమాట. మనకి ఇంకా మనమే సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాలి ఈ టిఫిన్ అంతాను. ఇంకా అదే కాకుండా స్ప్రౌట్స్ సలాడ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్, బటర్ అవి కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇంకా మనకి మిల్క్, టీ కూడా ఉంది అక్కడ. కావాలంటే మనం తాగొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడ్కి చూసారు కదా, అక్కడ చాకోస్, కార్న్ఫ్లేక్స్ ఆ రెండు కూడా ఉన్నాయి. మనకు కావాలంటే అవి కూడా మిల్క్లో వేసి తినచ్చు. సో మనకి ఒకటి ఫుడ్ మంచిగా ఉండాలి, బెడ్ మంచిగా ఉండాలి. ఏదైనా మనకి ప్రశాంతంగా వర్క్ చేసుకోవాలంటే. సో మేమైతే ఈ హోటల్లో ప్రశాంతంగా ఫుడ్ తినేసి ఇంకా ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. చెప్పాను కదా, ఇక్కడ కార్న్ఫ్లేక్స్, చాకోస్ అండ్ ఫ్రూట్స్ కూడా. ఈరోజు అయితే పపాయ పెట్టాడు, ఒక్కో రోజు వాటర్ మిలన్ పెట్టాడు. బనానా అయితే ఎవ్రీడే ఉంటుంది. బనానా ఎవ్రీడే ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ జ్యూస్ కూడా పెడతారు. డైలీ ఇది ఉంటుంది మెనూ అనమాట. అండ్ చూసారు కదా మా అకామిడేషన్ వ్లాగ్. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో ప్రశాంతి మినీ వ్లాగ్స్. బాయ్ బాయ్.